ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు కోరుకున్న వారిని మనసులో తలుచుకుని 5 నిమిషాలు జపిస్తే చాలు. 5 నిమిషాల్లో ఎంతటి మొండివారైనా సరే మీ కళ్ళ ముందు ఉండాల్సిందే. 5 నిమిషాల్లో మీకు ఎలాంటి కోరికైనా సరే, ఎలాంటి సమస్య ఉన్నా సరే తీరిపోతుంది. అంతటి అద్భుతమైనటువంటి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి. ఆ మంత్రం ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. అప్పుడు మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ అవ్వడం అవుతుంది. చాలామంది కూడా ప్రేమించిన వాళ్ళు కానీ, కోరుకున్న వారు కానీ, లేదంటే భార్య భర్తలు కానీ దూరం అయిపోతూ బాధపడుతూ ఉంటారు. ఏదో ఒక సమస్య వల్ల, ఏదో ఒక అడ్డంకుల వల్ల వారి మధ్య వచ్చినటువంటి దూరం అనేది అలా అలా పెరిగి, ఆ దూరం కాస్త ఇంకా దూరం పెరిగి వాళ్ళు కలుసుకోలేనంత దూరంగా మారిపోతుంది. ఇంకా మా భార్య కావాలని, లేదంటే నా భర్త కావాలని, మేము ప్రేమించిన వారు కావాలని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారనమాట. అలాంటి వారు మనసులో మీ యొక్క కోరికను, మీ ఇష్టమైన వారిని మనసులో తలుచుకొని, మీ భార్యను కానీ, భర్తను కానీ, లేదంటే మీ ప్రేమించిన వారిని మనసులో తలుచుకొని ఈ యొక్క మంత్రం యొక్క పఠిస్తే, అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మవారి యొక్క మంత్రాన్ని పఠిస్తే ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. కాకుండా మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ ఈ యొక్క మంత్రాన్ని జపించారంటే తప్పకుండా ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. ఈ యొక్క మంత్రం అనేది పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు, నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకండి. ఎందుకంటే అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి వాటికి కొన్ని సందర్భాల్లో జపించడం అనేది మంచిది కాదు. అందుకోసం ఇప్పుడు చెప్పినటువంటి సమయంలో జపించకూడదు. ప్రత్యేకంగా తెలియని వాళ్ళ కోసం, ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రమే, అంటే క్లియర్గా వాళ్ళ కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని మీరు ఎక్కువగా ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో జపించడానికి ప్రయత్నం చేయండి. అలా కుదరదు అనుకున్న వారు సాయంత్రం వేళ, రాత్రి 10 గంటల తర్వాత మీరు పడుకునే ముందనేది పఠించండి. ముందుగా అయితే మీ అందరి కోసం ఈ మంత్రాన్ని చదివి వినిపిస్తున్నాను చూడండి. తప్పులు అనేవి పోకుండా జాగ్రత్తగా జపించండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం ఐం గ్లౌ గోసవాయే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం ఐం గ్లౌ గోసవాయే నమః. ఓం ఐం గ్లౌ గోసవాయే నమః. అమ్మవారి యొక్క బీజాక్షులతో కూడినటువంటి యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా 5 సార్లు మనసులో అమ్మను స్మరిస్తూ మీ యొక్క సమస్యను తీర్చివేయమని అమ్మని వేడుకుంటూ కనుక 5 నిమిషాల పాటు మీ యొక్క అంతర్కర్మ శుద్ధితో మీ మనసు అనేది వేరే విధంగా లేకుండా పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది కదా. అలా కాకుండా మీ మైండ్ అనేది, మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకొని అమ్మవారి మీద మనసులో నమ్మకం ఉంచుకొని ధ్యానిస్తూ ఉంటే మీ సమస్య కానీ, కోరిక కానీ చెప్పుకున్నట్లయితే ఈ యొక్క మంత్రాన్ని మీరు 5 సార్లు జపించినట్లయితే మీ సమస్యకు పరిష్కారం అనేది వెంటనే లభిస్తుంది. మీరు కోరుకున్న కోరిక అనేది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండేలా చూసుకోండి. అప్పుడే తొందరగా నెరవేరుతుందన్నమాట. నమ్మకంతో ప్రయత్నించి మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.